1 కోటి విలువైన 10 టన్నుల నకిలీ హెచ్టీ పత్తి విత్తనాలను పట్టుకున్న జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్. నారాయణపేట జిల్లాలో రైతులను మోసం చేస్తూ నకిలీ హెచ్టీ పత్తి విత్తనాలను అక్రమంగా విక్రయిస్తున్న వారిపై నారాయణపేట జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పత్రికా సమావేశం నిర్వహించి జిల్లాలో పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాల వివరాలను వెల్లడించారు. 2026 జనవరి 25న సాయంత్రం నారాయణపేట మండలం బండకొండ గ్రామం మరియు కొత్తపల్లి మండలం బూనీడి గ్రామాలలో జిల్లా పోలీసులు టాస్క్ ఫోర్స్ ప్రత్యేక పోలీసు బృందం మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సుమారు 1 కోటి రూపాయల విలువైన 10 టన్నుల నకిలీ హెచ్టీ పత్తి విత్తనాలను నిందితులైన తండ్రి కొడుకుల ఇళ్ల నుండి మరియు వారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్లో 1 కేసు, మద్దూరు పోలీస్ స్టేషన్లో మరో కేసు చొప్పున మొత్తం 2 కేసులు నమోదు చేయబడినట్లు ఎస్పీ వెల్లడించారు. నమస్కారం. నిన్న ఒక ఇన్ఫర్మేషన్ మేరకు మన అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళతో పాటు మన టాస్క్ ఫోర్స్ ఇద్దరు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రేడ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ స్పూరియస్ సీడ్స్ ఆఫ్ హెచ్టీ కాటన్ అంటే మన ఈ కాటన్ విత్తనాలు హెర్బిసైడ్ టాలరెంట్ అనేటువంటి ఒక కైండ్ ఆఫ్ ఈ పత్తి విత్తనాలని దాదాపు ఒక 10 టన్స్ అంటే 1 కోటి రూపాయలు వర్త్ 1 కోటి రూపాయలు ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. మెయిన్గా దీంట్లో అక్యూజ్డ్ ఇద్దరు ఉన్నారు. వి బాలకృష్ణ నాయుడు అలాగే శశివర్ధన్ నాయుడు. వీళ్ళు ఈ కొత్తపల్లి మండల్ అలాగే కొత్తపల్లి మండల్ బోనేడు విలేజ్ కి చెందిన వాళ్ళు. వీళ్ళు గతంలో కూడా వీళ్ళపైన 3 కేసులు ఉన్నాయి. లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా ఇలాంటి విత్తనాల్ని తీసుకొచ్చి కర్ణాటక నుంచి తీసుకొచ్చి మన బార్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ మన రైతులకి సేల్ చేయడం జరుగుతుంది. దీని మీదే మన నిఘా పెట్టి ఒక సపరేట్ బృందం తయారు చేసి, ఎందుకంటే స్పూరియస్ సీడ్స్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో నేరం ఉంది కాబట్టి 2 కేసులు చేయడం జరిగింది. ఒకటి మద్దూరులో అలాగే ఇంకోటి నారాయణపేట రూరల్ పోలీస్ లిమిట్స్లో చేయడం జరిగింది. వీళ్ళ మీదే మనం సెక్షన్ 19 ఆఫ్ సీడ్స్ యాక్ట్, సెక్షన్ 15 ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, దాంతోపాటు సీడ్ కంట్రోల్ ఆర్డర్ ఈ 3 స్పెషల్గా పెట్టడం జరిగింది. అండ్ రెగ్యులర్ ఐపీసీ 318 క్లాస్ 4 బిఎన్ఎస్ ఇది కూడా చేయడం జరిగింది. కొనుక్కున్నప్పుడు కంపల్సరిగా బిల్ అనేది తీసుకోవాలి. బిల్లులో లాట్ నెంబర్ అనేది కంపల్సరిగా ఉండాలి. తర్వాత మనకు పాకెట్ మీద జిఎస్టీ అప్రూవల్ మనకు సౌత్ ఇండియాకు వ్యాలిడిటీ ఉందో లేదో కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. లాట్ నెంబర్ ఉండాలి. తర్వాత బిల్లులో రైతు సంతకం ఉండాలి. అలాగే మన పర్చేజర్ అంటే ఫార్మర్ సంతకం కూడా అందులో ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా తీసుకున్న వాటికి విలువైన ఒకవేళ నష్టపోయినట్లయితే కూడా వాళ్లకు పరిహారం ఇప్పించడానికి కూడా మనకు ఒక కమిటీ ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో సైంటిస్టులను పిలిపించి తర్వాత దానికి సంబంధించి నష్టపరిహారానికి కూడా ఇప్పించడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమి అంటే కంపల్సరిగా వ్యవసాయ శాఖ నుంచి ఎవరికైతే లైసెన్స్ ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రమే ఈ విత్తనాలు కొనుక్కోవాలి. కొనుక్కున్నప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. ఆ బిల్లులో లాట్ నెంబరు ఉండేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనము నష్టపోకుండా ఉంటాము. అలాగే ఎవరైనా లూజ్ సీడ్ గ్రామాలలో వచ్చి అమ్ముతా ఉంటే దయచేసి వాటిని తీసుకోవద్దు. ఆ విధంగా తీసుకున్నట్లయితే చాలా మంది నష్టపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి అటువంటివి ఎంకరేజ్ చేయకుండా ఉండడం మంచిది. తర్వాత ఒకటి హెర్బిసైడ్ టాలరెంట్ సీడ్ అనేది కూడా అమ్ముతా ఉంటారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈఏసీ అనేది జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ వారి అప్రూవల్ లేదు కాబట్టి ఇది ఇల్లీగల్ సీడ్ గా పరిగణించబడుతుంది. అట్లాంటివి ఏవైనా చేస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా వారి మీద పోలీస్ శాఖ వాళ్ళతో కలిసి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ సూచనలన్నీ పాటించవలసిందిగా కోరుతాం.
సో వీళ్ళు కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.